హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు అరటికాయ వేపుడు చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. పప్పుచారు పక్కనకి కానీ లేకపోతే రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను 2 అరటికాయలు తీసుకున్నానండి. అరటికాయలు కట్ చేసేటప్పుడు ముందు చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి, నైఫ్కి కూడా అండి. ఎందుకంటే తొక్కకి మొత్తం ఒగరు ఉంటుంది కదండి, అదంతా అంటకుండా ఉంటుందని కట్ చేసి పెట్టుకోవాలండి. ఉప్పు వాటర్లో వేసేసి పెట్టుకోవాలి పక్కన. ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా తాలింపు గింజలన్నీ వేసుకున్నానండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి కొంచెం వేగాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ యాడ్ చేయాలండి. ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ ఇలా వేసేసి ఒక 2 మినిట్స్ వరకు అలానే కుక్ చేసుకోవాలండి. మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు, జస్ట్ కొంచెం 1-2 మినిట్స్ అలా కుక్ అయితే చాలండి. తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను, అలాగే పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ 2 వేసేసి ఈ అల్లము పసుపు ఈ ఉల్లిపాయలతో బాగా కలిసేదాకా కలుపుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలండి, 1 మినిట్ వరకు అట్లా. తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగేసేసి వేస్తున్నానండి. ఇది ఫ్రై కర్రీ కాబట్టి ఇలా వేస్తున్నాను పచ్చిమిర్చి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇలా మీకు కరివేపాకు ఇప్పుడు వేయడం ఇష్టం లేకపోతే లాస్ట్లో వేసుకోండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలండి. ఇప్పుడు అవి వాటర్లోంచి తీసేసి ఇలా ఇందులో వేసేసుకోవాలండి. ఇవి చాలా తొందరగా కుక్ అవుతాయండి అరటికాయ ముక్కలు. ఈ ఉల్లిపాయల మిశ్రమం ఇదంతా బాగా ముక్కలకి పట్టేదాకా కలుపుకోవాలండి. ఇలా మొత్తం అన్నిటి ముక్కలకి బాగా పట్టాక మూత పెట్టేసేసి కుక్ చేసుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టేసేసి. మధ్యలో 2-3 టైమ్స్ కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, కొంచెం సేపటికి ఇలా ముక్క మొత్తం మంచిగా కుక్ అవుతుందండి. ఇలా స్పూన్తో అది పెట్టి చూస్తే ఇట్లా ప్రెస్ చేస్తే కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. మీరు తినే మోతాదులో యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం 2 ఇలా వేసేసి కలుపుకోవాలండి. కొంచెం ఫ్లేమ్ తగ్గించి పెట్టుకోండి, లేకపోతే కింద ఆనియన్ అదంతా మాడిపోతుందండి. తర్వాత కొంచెం ఇక్కడ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నానండి, ఒక 1/2 టీ స్పూన్ అంతా. మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చండి. తర్వాత కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.